స్టార్ మా ఛానల్లో మధ్యాహ్నం 12:30కి ప్రసారమవుతున్న సీరియల్ గుప్పడంత మనసు హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్తో అత్యంత ప్రేక్షక ఆదరణతో ప్రసారమవుతున్నాయి. ఈ సీరియల్లో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి పరిచయమైన కన్నడ నటుడు ముఖేష్ గౌడ తన నటనతో బుల్లితెర ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నాడు అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. గుప్పడంతో మనసు సీరియల్లో ముఖేష్ గౌడ కోసమే చాలామంది చూస్తున్నారు అనడంలో కూడా సందేహం లేదు. అయితే గత కొన్ని రోజులుగా రిషి ఈ సీరియల్లో కనిపించడం లేదు. దానికి కారణం హీరోగా ప్రేమ కథతో వెండితెరకి పరిచయం కాబోతున్నాడు, అందుకే బిజీగా ఉన్నారంటూ చాలా రూమర్స్ అయితే వినిపించాయి. అయితే ఫిబ్రవరి 8న మళ్ళీ కొత్త షెడ్యూల్లో రిషి పాల్గొంటాడు అంటూ చాలా రూమర్స్ అయితే వినిపించాయి. ప్రస్తుతం అయితే ఈరోజు ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్ని అయితే ఇచ్చారు డైరెక్టర్ గారు. రిషి క్యారెక్టర్ని చంపేస్తున్నట్లు చూపించారు. అయితే నిజంగానే చంపేశారా లేదా అనేది మనమైతే వెయిట్ చేసి చూడాల్సిందే. అయితే ఈరోజు ఎపిసోడ్లో రవిశంకర్ రాథోడ్ ఎంట్రీ ఉండబోతుంది. అలానే రిషి క్యారెక్టర్ని చంపేసినట్లు చూపించారు, కానీ అది నిజం కాదు. త్వరలోనే బిగ్ ట్విస్ట్తో అయితే రిషి క్యారెక్టర్ని మళ్ళీ సీరియల్లోకి తీసుకురాబోతున్నారంట. రిషి క్యారెక్టర్లో ముఖేష్ గౌడ అయితే వస్తారో రారో మాత్రం ఎవరికీ తెలియదు. ఏదేమైనప్పటికీ ప్రేక్షకులు మాత్రం రిషి క్యారెక్టర్ని చంపేసే కన్నా రీప్లేస్మెంట్ చేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలానే రిషి సార్ లేకుండా ఈ సీరియల్ చూడలేకపోతున్నాము అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ సీరియల్ త్వరలో ఏమవుతుందో మనమైతే వెయిట్ చేసి చూడాల్సిందే.